నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మనం ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి జీవిత విశేషాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఆయన గురించి వివిధ సినీ రంగ ప్రముఖులు ఎటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారో క్రోడీకరించుకుని తెలుసుకుంటున్నాం. అందులో నెంబర్ 1, మొట్టమొదటిగా చిరంజీవిని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఒక ప్రముఖ జర్నలిస్టు. ఆయన ద్వారానే చిరంజీవి గురించి అందరికీ తెలిసింది. ఆయన పేరు పసుపులేటి రామారావు. ఆయన యొక్క ఫీలింగ్స్, ఆయన ఏ విధంగా చిరంజీవి గురించి వ్యక్తం చేశాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆయన ఎలా చెప్పాడంటే, చిరంజీవిని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర, దిన వారపత్రికల రిపోర్టర్ను కావటాన ఈ మెగాస్టార్ను చాలా దగ్గరగా చూడడం జరిగింది. అయితే మద్రాసులో ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా ఆయన్ను కలవడానికి ముందే విశాలాంధ్ర రిపోర్టర్గా పరిచయం చేసుకోవడం, విశాలాంధ్రలో ఆయన ఇంటర్వ్యూ రాయడం జరిగింది. విశాలాంధ్ర దినపత్రికలో ఆయన ఇంటర్వ్యూ రాయాలన్న కోరిక ఎలా కలిగిందంటే, ధర్మ విజయ పునాదిరాళ్ళు చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పాండీ బజార్లో మిత్రుల ద్వారా ఆ చిత్ర దర్శకుడు గూడపాటి రాజ్కుమార్ పరిచయం జరిగింది. ఆ పరిచయం తర్వాత స్నేహంగా మారింది. అనంతరం గూడపాటి ద్వారా ధర్మ విజయ ఆఫీసులో చిరంజీవి పరిచయం జరిగింది. అయితే పునాదిరాళ్ళు చిత్రం ఒడిదుడుకులలో నడవడంతో ఆ సినిమా గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆ రోజుల్లో కొత్త ఆర్టిస్టులకు ప్రోత్సాహం పెద్దగా ఉండేది కాదు. అమ్మాయిలకున్న ప్రోత్సాహం అబ్బాయిలకు ఉండేది కాదు. క్రాంతి కుమార్ ప్రాణం ఖరీదు చిత్రం ప్రివ్యూలు పడే వరకు చిరంజీవి గురించి ఎవరికి పెద్దగా తెలియదు. నేను కూడా ప్రాణం ఖరీదు సినిమా చూసి ఉత్తేజం పొందాను. ముఖ్యంగా ఆ చిత్రంలోని చిరంజీవి ఆవేశపూరిత నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో ఆ వయసులో నేను ఆవేశంగా ఉండేవాడిని కనుక. అంతేకాదు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల నుండి డైరెక్ట్గా మద్రాసుకు వచ్చి విశాలాంధ్రకు రిపోర్టర్గా చేరడం మూలంగా ఆ పార్టీ భావాలు, ఆవేశాలను జీర్ణం చేసుకున్న వ్యక్తిని కావడంతో ఆ సినిమా, ఆ పాత్ర నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పట్లో కమ్యూనిస్టు భావాలను జీర్ణించుకున్న వ్యక్తిని కావడంతో అటువంటి భావాలు కలిగిన వ్యక్తులన్నా, సినిమాలన్నా ఎంతో ఇష్టపడేవాడిని. వారితో స్నేహం చేయాలనుకునేవాడిని. అందుకే ప్రాణం ఖరీదు చిత్రం ప్రివ్యూ చూడగానే చిరంజీవిని ఎలాగైనా కలవాలనే కోరిక కలిగింది. ఒకరోజు విజయరాఘవ రోడ్లోని ఆంధ్ర క్లబ్లోకి టిఫిన్కు వెళ్తూ ఉండగా అందులోంచి వస్తున్న చిరంజీవిని చూసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఇద్దరం తిరిగి క్లబ్లోని టిఫిన్ సెక్షన్లో కూర్చొని ప్రాణం ఖరీదు గురించి మాట్లాడి, అందులోని ఆయన పాత్ర గురించి పొగిడి, చివరిలో మీరు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చారా అని అడిగాను. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తినని చెబితే ఎంత బాగుంటుందని మనసులో ఆరాటం. కానీ ఆయన, నాకు రాజకీయాలతో సంబంధం లేదండి, అయితే కమ్యూనిస్ట్ భావాలంటే ఇష్టం, అటువంటి భావాలున్న వారిని గౌరవిస్తా అన్నారు. ఆ మాటలు నాకెంతో ఆనందం కలిగించాయి. ఆంధ్ర క్లబ్లో జరిగిన ఆ పరిచయం సుపరిచయమై కొనసాగుతూ వచ్చింది. తన గురించి చిన్న మంచి మాట రాస్తే ఆయనకి ఎంత ఇష్టమో, పత్రికల విలువ, పత్రికల్లో రాసే రాతల ప్రభావం ఎంతగా ఉంటుందో చిరంజీవికి తెలిసినంతగా మరో హీరోకి తెలియదనిపిస్తుంది. నాడు విశాలాంధ్ర వంటి ఒక చిన్న దినపత్రికలో రాసిన చిన్న ఇంటర్వ్యూకే ఎంతో సంతోషించి మళ్ళీ కలిసినప్పుడు హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్పారు. నేనే కాదు, ఎవరు ఏ పేపర్లో ఏ చిన్న మంచి మాట రాసినా ఆయన ఇప్పటికీ వెంటనే స్పందిస్తారు. తిరిగి ఆ రిపోర్టర్ కనిపించగానే థ్యాంక్స్ చెప్పడం మొదటి నుంచి ఆయనకున్న ఓ మంచి అలవాటు. ఒక రిపోర్టర్కి కానీ, కవర్ పేజీ స్టిల్స్ తీసిన స్టిల్ ఫోటోగ్రాఫర్ని కానీ ఒకసారి థ్యాంక్స్ చెప్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆయనకు మాత్రమే తెలుసా అనిపిస్తుంది. సినిమాకు తాను ఎదుగుతూ డైనమిక్ హీరో అయ్యారు. అయినా పత్రికల వారిని దూరంగా పెట్టలేదు. ఖైదీ సినిమా సంచలన విజయం తరువాత ఆయనను సుప్రీం హీరో అని సినిమా పత్రికల్లో రాసేవాళ్ళం. ఆ సమయంలో కూడా చిన్న పత్రికా రిపోర్టర్ అయినా, పెద్ద పత్రికా రిపోర్టర్ అయినా అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చేవారు. ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటం ఆయన సినిమా కెరీర్లో ఎప్పుడూ లేదు. షూటింగ్లో కానీ, షూటింగ్ అయ్యాక కానీ రిజర్వ్డ్గా ఉండటం కనిపించలేదు.
చుట్టూ ఉన్న వారితో సరదాగా ఉండటమే ఆయనకు తెలుసు. పత్రికల ఇంటర్వ్యూలకు వచ్చేసరికి ఆచితూచి ఎవరికీ ఇబ్బంది కలిగిన రీతిలో జవాబులు ఇచ్చినా ఆ జవాబుల్లో కూడా సరదాతనం ఉండేది. అంచేత ఇంటర్వ్యూ చేస్తున్న రిపోర్టర్కి ఆనక దాన్ని చదివిన పాఠకుడు ఎంతో ఆహ్లాదాన్ని ఫీల్ అయ్యేవారు. ఏ ప్రశ్న అయినా తన మనసుకు నచ్చకపోతే చాలా పొలైట్గానే ఈ ప్రశ్న వద్దండి అనేవారు. ఏ రిపోర్టర్ అయినా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ రిపోర్టర్ యొక్క మంచి చెడ్డలు ముందుగా అడిగి తెలుసుకోవడం చిరంజీవికున్న మరో మంచి అలవాటు. ఒకసారి ఇంటర్వ్యూ చేసిన రిపోర్ట్ను కానీ ఆ రిపోర్టర్ పేరును కానీ ఎప్పటికీ ఆయన మర్చిపోరు. ఆయనకున్న మరో గొప్ప గుణం ఇది. ఇంటర్వ్యూ అయిపోయాక మళ్ళీ ఎప్పుడు కలిసినా ఎన్నాళ్ళకు కలిసినా పేరు పెట్టి పిలిచి మాట్లాడతారు. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు కానీ హీరోలు కానీ రిపోర్టర్ ఎంత బాగా రాసినా మళ్ళీ కలిసినప్పుడు మర్యాదపూర్వకమైన పలకరింపు కూడా ఉండదు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు సుమా. సలహాలు చక్కగా వింటారు ఈ మెగాస్టార్. ఎవరేమి చెప్పినా వినదగు సుమతి అన్నట్టు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ పత్రికల వారు కానీ ఏ సలహా చెప్పినా వినడం, దాని గురించి ఆలోచించడం చిరంజీవికున్న గొప్ప సుగుణం. దానిని ఆచరించకపోవడం అన్నది తరువాత విషయం కదా. మద్రాసులో హీరోగా ఎదుగుతున్న సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కొంతమంది పత్రికల వారి గురించి చిరంజీవి దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే ఆయన సహాయాన్ని అందించారు. అప్పట్లో ప్రకాశం జిల్లాలో పత్తి రైతుల ఆత్మహత్యలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. రోజు దినపత్రికల్లో ఇవే వార్తలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వార్తలను, ఆత్మహత్యలను మద్రాసు రాజాజీ హాల్లో షూటింగ్లో ఉన్న చిరంజీవి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పడానికి, వారికి ఏదైనా సహాయం చేయమనడానికి చిరంజీవి తప్ప మరెవరూ కనిపించలేదు. మరి ఏ సలహా చెప్పినా ముందుగా వినే వ్యక్తి ఆయన. అటువంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుంది? షార్ట్ గ్యాప్లో విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే ఆయన, నేను పేపర్లో చూస్తున్నాను రామారావు గారు, తప్పకుండా ఏదోటి చేయాలి, చేద్దాం అన్నారు. ఆ మాట నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆ మర్నాడు నటుడు ప్రసాద్ బాబు గారు నా దగ్గరకు వచ్చి, చిరంజీవి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నారు. ఇద్దరం కలిసి వెళ్ళాం. అప్పుడు ఆయన, చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ఉంది. బావ అరవింద్ కూడా ఆర్థిక సహాయం బెటర్ అంటున్నారు. కనుక మీరు నాకు చిన్న ఉపకారం చేసి పెట్టండి. ప్రకాశం జిల్లా ఆ చుట్టుపక్కల ఎక్కడైతే నిజమైన పత్తి రైతుల ఆత్మహత్యలు జరిగాయో వాటిని తెలుసుకుని రావాలి. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తేనే న్యాయంగా ఉంటుంది అన్నారు. అప్పుడు నేను ఉదయం దినపత్రికలో రిపోర్టర్గా చేస్తున్నాను. ఉదయం చైర్మన్ దాసరి నారాయణరావు గారితో చిరంజీవి ఆలోచన చెప్పగా ఆయన ఎంతో సంతోషించి చిరంజీవిని అభినందించి ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల వివరాలను వస్తున్న మాకు కూడా ఇచ్చి తగిన సహాయం చేయమని అక్కడ రిపోర్టర్స్కి మెసేజ్లు పంపించారు. వారం రోజుల పాటు ప్రకాశం జిల్లా ఆ చుట్టుపక్కల తిరిగి సమగ్రంగా వివరాలను చిరంజీవి అల్లు అరవింద్ గారికి అందజేయడం జరిగింది. ఆ తరువాత ఆ కుటుంబాల వారిని అత్తగయ్యముడు అమ్మాయికి మూడు శతదినోత్సవ సభకు పిలిపించి ఆర్థిక సహాయం చేశారు. ఇది చలనచిత్ర చరిత్రలో కని విని ఎరుగని సంఘటన. ఇదే రీతిన ఆ తరువాత కూడా వరద బాధితులకు, అగ్ని బాధితులకు సహాయాన్ని అందించడం జరిగింది. మరి అంత గొప్ప మనసున్న ఆయన కాక మరి ఎవరు మెగాస్టార్ అవుతారు చెప్పండి? ఇలా సామాజిక కార్యక్రమాలకు ఎవరు ఎప్పుడు ఏ సలహా చెప్పినా వినే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అందుకే కోట్లాది మంది ఆయనను మెగాస్టార్ అని ముక్తకంఠంతో అభినందిస్తూనే ఉంటారు. అటువంటి మెగాస్టార్ ఇప్పుడు మన అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మానవ సేవా కార్యక్రమాలు ఎప్పటికీ అలా నిర్వర్తిస్తూనే ఉండటం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం. ఆయనను అభినందిద్దాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ నాగేంద్ర వేపూరి.